నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కవిత డ్రామాలు మొదలుపెట్టారు. కల్వకుట్ల కుటుంబంలో గొడవలు టీ కప్పుతో తుఫాన్ లాంటి మంత్రి పొన్నం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి కక్షపూరిత చర్యలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ గ్రామస్తుల ఆందోళన. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. తిరుపతిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కల్వకుట్ల కుటుంబంతో పాటు కవిత డ్రామాలు ఆడడం మొదలు పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ తమకే తెలియదన్నారు. కల్వకుట్ల కుటుంబంలో గొడవలు టీ కప్పుతో తుఫాన్ లాంటివని మంత్రి పొన్నం తెలిపారు. తిరుపతి జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా ప్రభుత్వం వినూత్న నిరసన తెలియజేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో రోజా చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ప్రజలకిచ్చిన హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ సంవత్సరం రోజులుగా దోచుకోవడమే సరిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి కక్షపూరిత చర్యలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పలు గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. పనులు చేయడానికి వచ్చిన కంటైనర్ను తగలబెట్టి 3 జేసీబీలను రాళ్లతో ధ్వంసం చేశారు. కార్మికుల కోసం వేసిన షెడ్డును ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రజలకు తోపులాట జరిగింది. మళ్ళీ సోమవారం నాడు అన్ని గ్రామాల చుట్టుపుట్టు గ్రామాలు వచ్చి వేల మంది అన్నారు. వాళ్ళు ఎంతమంది తెలియదు. మేము చేసినా మేము డిఎస్పీ ఆఫీస్ అంబేద్కర్ కాడ నుంచి ర్యాలీ వచ్చి కలెక్టర్ పత్రం అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకు ఒక అపోహ ఉంది, అది డ్యామేజ్ టు హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి. బట్ ఆల్ ఆస్పెక్ట్లో వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాము, వద్దు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి. మళ్ళా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటలేదు, జస్ట్ టెంట్లో చేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. చెప్పినా వినకుండా ట్రెస్పాస్ చేశారు, ఒక 3 టెంట్లు డ్యామేజ్ చేశారు. ఇది జరిగింది సార్. ఉద్రిక్త పరిశీలన నేపథ్యంలో ప్రస్తుతం నివారణ పరంగా గ్రామస్తులకు ఏం చెప్పబోతున్నారు? ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకోవడం పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌరుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అడగాలి, కానీ చట్టానికి చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ చట్ట ప్రకారంగా పని చేస్తారు.
సార్ దీక్షలు చేసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళపైన దాడి చేసిరా ఇప్పుడు అది కాదు. పోలీసు వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే కౌన్సిలింగ్ చేయాలా. దీక్షలు చేసేటప్పుడు కూడా చెప్పాము. కంపెనీ రాత్రికి కంపెనీ మొత్తం స్ట్రక్చరైజ్ కాదు కదా. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు సార్ ఒకటిసారి, అంటే కట్టలు పట్టుకొని పూర్తిగా స్థాయిలో అందరూ. లే అది తప్పు కదా, అది 100% తప్పు. లీగల్గా చట్ట ప్రకారంగా చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా చట్టం తన ప్రాంతాన్ని చేసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. చట్టాన్ని గౌరవించే పద్ధతి కూడా అది కాదు. చట్టాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేతిలోకి తీసుకోదు. ఇది పబ్లిక్ నేను చెప్తున్నా. వాళ్ళకు బాధ ఉంటే బాధ ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంలో చేస్తే తప్పేం లేదు. మేము కౌన్సిలింగ్ చేసినామంటే డెఫినెట్లీ మేము మా ప్రైమరీ డ్యూటీ అది. కౌన్సిలింగ్ చేయడమే తప్పు కాదు. ఫైనల్గా వాళ్ళకి ఏం సమాచారం ఇస్తుంది సార్ మీ డిపార్ట్మెంట్ తరఫున? చట్ట ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకు డెఫినెట్లీ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేయకుండా ప్రజలను అడుగడుగున మోసగిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, భువన అభినయ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని సత్యనారాయణపురం మొదలుకొని మున్సిపల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియమైనటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర రోజుల కాలం అయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా సకాలంలో సంపూర్ణంగా అమలు చేయలేదన్నటువంటి విషయం మీద ఈ రోజుని వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. తిరుపతిలో మనం జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి అపూర్వమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరిమణులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం రోజుల కాలంలో కూటమి పార్టీలు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 అయితే గాని, అలానే వాటితో పాటు ఉన్నటువంటి 143 దొంగ హామీలు గాని అమలు చేయకపోయినటువంటి తీరును నిరసిస్తూ రాష్ట్రంలో మొట్టమొదట గళాన్ని విప్పినటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖనన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. మన పోరాటం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే, ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అమ్మాల్సినటువంటి మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించే దిశకు తీసుకురాగలిగినాం. అదంతా కూడా మీ అందరి సహకారంతోనే సాధ్యపడిందన్న విషయాన్ని తెలియజేస్తూ, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పుల్ని మనం గుర్తు చేస్తూ ఒత్తిడి తెస్తే ప్రజలకు మంచి చేసినటువంటి వాళ్ళం అవుతామన్నటువంటి విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తూ, రానున్న కాలంలో కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శంఖారావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూరించారు. మనం ఆ వేగాన్ని అందుకొని తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుతూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
వంశీ ఆ బ్యానర్ కనపడలేదు వంశీ ఆ బ్యానర్ ఏమవుతుందో కనపడలేదు. వంశీ ఆ బ్యానర్ దగ్గర నాయకులు కొద్దిగా ముందుకి కొద్దిగా స్లోగా ఆ వెనకాల ఆయుధాలందరూ ముందుకు రావాలా. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట చెరువులోకి దూకి వృద్ధురాల ఆత్మహత్యయత్నం చేసింది. స్థానికుల ఫిర్యాదుతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు. ఇంట్లో కొడుకులు కోడలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందుకు చనిపోవడానికి నిర్ణయించుకున్నట్లు వృద్ధురాలు తెలిపింది. ఆటో తీసుకో ఆటో పంపిద్దాం మరి ఆ లోకల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిద్దాం. కూర్చో మేడం కూర్చో కూర్చో కూర్చో. ఆడున్నాడు కొడుకు ఈయననా ఈయననా నేను కూర్చోమ్మా కూర్చో కూర్చో. ఎండలో కూర్చో ఎప్పట్లో ఏం కూర్చో ఎండలో కూర్చొని కూర్చో అమ్మా ఏం కాదు కూర్చో. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులుమేంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కుమార్ మండిపడ్డారు. హైటెక్ సిటీలో క్యాబ్ వెండర్స్గా ముంబై, చెన్నై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ వెండర్స్ సమస్యలు తీరాలంటే తమకు అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్. తెలంగాణ లోకల్ క్యాబ్స్ అండ్ లోకల్ వెండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను. అండ్ రవీందర్ అన్న జనరల్ సెక్రటరీ, వెంకటేష్ అన్న వైస్ ప్రెసిడెంట్, మధు సెక్రటరీ, వెంకటేష్ అన్న అండ్ శరత్ మెంబర్స్ అండ్ టీవీ నైన్ మెంబర్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్గా తెలంగాణలో క్యాబ్ ట్యాక్సీ వెహికల్స్ ఏవైతే సాఫ్ట్వేర్లో నడుస్తున్నాయో బాగా నష్టపోతున్నారు. దీనివల్ల ఆ ఫ్యామిలీకి బాగా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు రోడ్లపైకి వచ్చినా వాళ్ళకి ఏ వెండర్, లోకల్ వెండర్ ఎవరు, బయట నుంచి వచ్చే వెండర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఒక క్యాబ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే ఆ క్యాబు ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, నోయిడా కానీ ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. అక్కడ ఏమైనా క్యాబ్కి ఏమైనా వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. సో మన తెలంగాణ లేదు కాబట్టి ఇప్పుడే ఇది లాంచ్ అయింది. తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే దీని ప్రణాళికలు మా డ్రైవర్లకు సంబంధించింది. వీళ్ళకి ఏమైనా, ఫ్యామిలీకి ఏమైనా, వీళ్ళకి ఏమైనా మేము చూసుకుంటాం. వీళ్ళకి యాక్సిడెంట్లు అయినా ఏమున్నా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కడ వెండర్ ఉన్నా, పాన్ ఇండియా వెండర్స్ ఎవడొచ్చినా వీళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు. మళ్ళీ బతికేది వీళ్ళపైనే. వీళ్ళని చేసేది ఏంటంటే ఒక హీనంగా ఒక వాడిని ఆఫీస్ బయట లేట్టి వానికి డబ్బులు ఇవ్వకుండా వాడిని సతాయించడము. ఇస్తాం పో, ఈరోజు ఇస్తాం. ఇంకోటి ఇంకేసి ఏంటంటే వీడికి డబ్బులు ఇవ్వాలన్నా వాడికి ఇంట్రెస్ట్ చేస్తున్నారు 3%. కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు, వీడికి ఏం అవసరం ఉంది ఇంట్రెస్ట్ చేయడం.
ప్రముఖ ఆభరణాల రిటైల్ విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరికొత్త షోరూమ్ ఏఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేట్ శిరీషారెడ్డితో కలిసి ఈ షోరూమ్ను ప్రారంభించారు. ఏఎస్ రావు నగర్ ప్రజలకు అద్భుతమైన ఆభరణాల సేకరణలు, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించడానికి మేమెంతో సంతోషిస్తున్నామని మలబార్ గ్రూప్ చైర్మన్ తెలిపారు. Powerhouse team and partners who made this evening possible, because behind every glittering moment are silent heroes working tirelessly. Our final venue partner, a huge thanks to Dhara Convention Resorts for our stunning venue on the triangles. Serum Lux Clinics for the flawless glow we're here. Satvika Rao, a makeup maestro behind tonight's glams and transformations. Pure brilliance. Read on Click, our read partners, and Amplifying the World, Hyphen and TV5 News, our dynamic media partners. Let's show our love and appreciation for all of them. Give it up for everyone. Guys, we have a huge round of applause. Who doesn't love शायरी here, right? तो एक शायरी हो जाए? Yes. अर्ज किया है, बड़े बुजुर्ग कहते हैं हिंदुस्तानियों का मजा तो चाय के प्यालों में है. बड़े बुजुर्ग कहते हैं हिंदुस्तानियों and harassment. Very good morning. Welcome all of you to today's relaunch function of our AS Rao Nagar store. It is very happy today that we are relocating to a new location with a bigger space, more collections and big varieties of jewelry. We have opened our AS Rao Nagar store in 2013. In last 13 years, we have a very good overwhelming response. This is because of our beloved customers and well-wishers and our management team's effort and support. I would like to thank now all the customers, all the well-wishers who have supported us, lady people, and I'm an IT professional. Today I'm here at a sachet ceremony of Miss Universe Andhra Pradesh, and I'm very happy for Dr. Sunita Garu for taking the state directorship. Andi. She's very humble, very genuine, and she's a loving lady. She wants to empower women, and that is why we all are here. So this ramp is not just for work. We are here to advocate our voice for the purpose which is very close to our heart. And we all wish for your blessings to be the winner, and thank you so much everyone. Thank you. నా పేరు సంధ్య. నేను ఒక కెరియర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను యోగా ట్రైనర్, క్లాసికల్ డాన్సర్ అండ్ సోషల్ వర్కర్ కూడా. నాకు ఈ మోడల్ అవ్వాలన్న డ్రీమ్ చాలా చిన్నప్పటి నుంచి ఉంటుండే. బట్ మిస్ యూనివర్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ that has given me that opportunity to showcase my talent on this platform. So thank you so much for this organization. So the press, esteemed guests, and all the beautiful contestants present here, and all my audience, thank you all for coming. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను యూఎస్ నుంచి వచ్చాక నాకు చాలా డ్రీమ్స్ ఉండే. ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఎంపవరింగ్ విమెన్ అని అదే అనుకున్నాను. అండ్ బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ తెలుగు స్టేట్స్లో స్పెషల్లీ ఇక్కడ వేరే స్టేట్స్లో కానివ్వండి, ఇక్కడ వేరే కంట్రీస్లో కానివ్వండి, అక్కడ ఉన్న అమ్మాయిలో ఉన్న కాన్ఫిడెన్స్ చాలా డిఫరెంట్. అండ్ ఇక్కడ మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఆ డ్రీమ్స్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేసే ప్లాట్ఫామ్ అనేది మన దగ్గర చాలా, అంటే హార్డ్లీ ఐ కెన్ సీ మేబీ 1 or 2.
కానీ వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అనేది నేను తెప్పియాలి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అనే ప్యాజెంట్ ఐ స్టార్టెడ్ ఐ టేకెన్ దిస్ యాజ్ అ స్టేట్ డైరెక్టర్ అండి. అండ్ రైట్ నౌ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఈరోజు శాష్ సెరమనీ అయింది మాకు. ఈ శాష్ సెరమనీ Thank you so much to all our customers, and we also have a contest winner, a contest that was conducted few days ago, and we have the winner, T. Bhavani Durga. Our very first customers among the 5, and they are receiving mine. Thank you so much, ma'am. మనసుకు ఉల్లాసాన్ని నింపి మ్యూజిక్ రంగంలో అవకాశాలు కూడా అపారంగా ఉంటాయని నటుడు నవదీప్ అన్నారు. పంజాగుట్టలో ఔత్సాహిక మ్యూజిక్ ట్రైనర్ దీపక్, విశ్వజిత్ లోక్చందర్ ఏర్పాటు చేసిన బీట్ కోట్ మ్యూజిక్ అకాడమీ నటుడు వంశీ చాగంటితో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వారు కూడా మంచి సంగీతాన్ని వింటే మనసు ఉల్లాసంతో నిండిపోతుందని అన్నారు. సంగీతానికి సాంకేతికతను జోడించి విద్యార్థులకు బోధించడమే లక్ష్యంగా ఇక్కడ వీరు ప్రారంభించిందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమను సంప్రదిస్తే వారి అభిరుచిని బట్టి ఆ రంగంలో తర్ఫీదిస్తామని నిర్వాహకులు చెప్పారు. Hi everyone, my name is Deepak. I'm the co-founder of Beatcode. We are located in Panjagutta. We are specially known as Beatcode is known for learn, jam and record. We have created this platform for everyone in the city so that they can come down, do their practice, jam their own stuff, jam their instruments and find their bands, find their colleagues and make a new band and all that. And we also teach couple of softwares like we also music production softwares, and we also teach DJing here. We teach musical instruments and so on. And we are especially here to build the community, actually creating the platform for jamming specially and find their partners to make the bands and be there in the city and so on. Yeah, thank you. Hi, good morning. This is your Navdeep. Ee roju manam beat code music dani beat code ni full ga emanali beat code academy of sound and visual arts. Okay, beat code academy of sound and visual arts launch cheyadaniki vacham. 1 month nunchi they are already doing soft classes and soft launch chesi word of mouth toni ekku inka promotion cheyakundane they've already taught about 15 students. There are about 4 schools అండి ఇలాంటివి హైదరాబాద్లో. సో నాకు తెలిసి అంటే మ్యూజిక్ అంటే ప్రొడక్షన్ అయినా నేర్పిస్తారు, డీజేయింగ్ అయినా నేర్పిస్తారు, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా నేర్పిస్తారు. బట్ ఫస్ట్ టైం నేను అన్ని కలిపి ఒక అకాడమీలో చూడడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పేది చూడదేంటి లెర్న్ జామ్ అండ్ రికార్డ్. సో మీరు ఇంత మునుపు ఫిల్మ్ సిటీ అప్పుడు చెప్పేవాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొని లోపలికి వెళ్తే ప్రింట్తో బయటికి రావచ్చు అని. అలాగా ఒక ఇంటెన్షన్తో లోపలికి వస్తే ఇక్కడికి మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుందాం అనుకున్నా, సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకున్నా పూర్తిగా మీరు నేర్చుకొని ప్లస్ ఇందాక ఒక స్టూడెంట్ కూడా చెప్తున్నారు అంటే నేర్చుకోవడం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎలా నేర్చుకోవాలని చెప్పడం ఒకటండి, దానిపైన ప్రాక్టీస్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దానిపైన మనం స్పెండ్ చేస్తే తప్ప మన టాలెంట్ ఏంటి, మన టేస్ట్ ఏంటి, మన స్టైల్ ఏంటి అని తెలియదు. ఎస్పెషల్లీ ఈ మ్యూజిక్ ప్రొడక్షన్లో ఆర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో అంటే మంచిగా నేర్చేసుకుంటాం తర్వాత ఏంటని. So I think it's a great combination of different kinds of things, and I wish them all the best. 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 Yeah. అందరికీ నమస్కారం. నేను వంశీ జాగంటి. ఈరోజు బీట్ కోడ్ లాంచ్కి వచ్చాం. లెర్న్, జామ్ అండ్ రికార్డ్. ఇక్కడే మొత్తం అన్నీ చెప్తున్నారు. నేర్చుకోవచ్చు, జామ్ చేయొచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ ప్లేస్. నాకు త్రిలోక్ చాలా బాగా పరిచయం. మేము పురుష సూక్తం అన్న ఒక ప్లే చేసినప్పుడు హీ వాజ్ ద లీడ్ ప్లేయర్ ఆఫ్ హ్యాంగ్ ప్యాన్ అనమాట. సో ఒక 15 ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఇక్కడ నేర్పిస్తున్నారు. అందులో హ్యాంగ్ ప్యాన్ కూడా ఒకటి. మంచి యాక్సెసిబుల్ ప్లేస్ ఎట్ పంజాగుట్ట. ఎవరైనా సరే ఒక 2 hour ఆర్ 1 hour థ్రైస్ ఎ డే కనుక మీరు స్పెండ్ చేయగలిగితే, మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, డీజేయింగ్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా సరే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఐ విష్ బీట్ కోడ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఇంకొక 2-3 బ్రాంచెస్ కూడా వీళ్ళు ఓపెన్ చేయగలిగే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కవిత డ్రామాలు మొదలుపెట్టారు. కల్వకుట్ల కుటుంబంలో గొడవలు టీ కప్పుతో తుఫాన్ లాంటి మంత్రి పొన్నం.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి కక్షపూరిత చర్యలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ గ్రామస్తుల ఆందోళన. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. తిరుపతిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.